80 దాకా ఇది జర మారుమూల గ్రామాలు కొన్నాడు ఇంకా ముందు అయితే అది రోడ్ బిట్ట గనకట్లో కూడా బస్సు వస్తున్నారు రాదా చూసి తక్కువ బస్సు ఎక్కుతున్నారు ఇది అట్ట కాదు ఏదానికి అదానికి మాది కూడా రోడ్కే ఉంది చెప్పిండు రోడ్కే ఇట్లనే దర్వాజా ఇట్లనే రోడ్ నేను 4 రూములు కట్టిన సెటప్ వేసిన ఇంకా ఎట్లా చదువుకున్న పిల్లలు కదా ఏదైనా పండుగ చేసుకుంటారు లేకుంటే ఏమన్నా షాప్ కట్టిన పెట్టుకుంటారు అంతేగా ఇవాళ ఏక ఓడిపోతే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అంటే ఇక మా సాట కానీ మళ్ళీ మేము ఎడికెళ్ళి తెచ్చేయాలి ఇప్పుడు సాటర్డేనప్పుడే చేయాలి పనులు అంతే కదా అమ్మ అయితే ఆమె సుశీల్గా ఓకేనా మీరు ఓకే అని మాకు చెప్తే కొండలు మాట్లాడు ఏం చదువుకుని డిగ్రీయా ఏ గ్రూప్ డిగ్రీయా చదివించే సోదరుడు చదువుతున్నాడు మళ్ళీ ఇంకా సమక్షం రోజు పోయి ఇద్దరు కాలేజ్ చేయొచ్చు నువ్వు పని చేసుకుని ఇద్దరు మళ్ళీ కలిసి రావచ్చు పోతాము ఏ కోట చేస్తావు పొరగిలో డిస్టిక్ పూణేరు జిల్లా కోట్ల చిట్టాల శివబాబు తెలుసుగా తెలుసు బాగా తెలుసు ఆయన అందరు బాగా దగ్గరకు ఉంటుంది నాయన కూడా ఇట్నే ఉంటాడు ఇది సైజు రేటు ఇక మా బుజ్జి కూడా ఇంతే ఉంటుంది మేమే అంతే మీ పేరేం పేర్రా మీ పేరేంటి నా పేరు శంకరమ్మ అన్న పేరు ఎప్పుడైపోయింది డిగ్రీ ఏం పని చేస్తున్నాను అన్న పెయింటింగ్ కాంటాక్ట్ చేస్తాను నేను కూడా డిగ్రీ అయిపోయింది ఎంబీఏ చేసిన ఎంబీఏలో డిస్కంటిన్యూ పెయింటింగ్ కాంట్రాక్ట్ బట్టి ఎక్కడన్నా ఎక్కడ లోకల్ అంతే మనం అదైతే మా ముచ్చట అయితే అంతే ఎకరన్నర భూమి నాకు 2 కొడుకులు 1 బిడ్డ ఇల్లు అయితే 4 రూముల ఇల్లు నేను ఈడ మాట్లాడిన అంతే ఉండాలి రేపు మీరు వచ్చి తెలుసుకున్నా అంతే ఉండాలి అయ్యో గట్ట చెప్పగా అమ్మ గిట్ట చెప్పగా అన్నం ఉన్నంతలో చెప్పుకోవాలి అడగాలి తెలుసు ఇప్పుడు వాళ్ళ కూడా తెలియదు ఏం చెప్పలేదు ఇంకా అబ్బాయి ఆయన గురించి నచ్చిందా మంచిగా ఉంది ఓకేనా కొండ నువ్వు చెప్తే మాకు నువ్వుతో చెప్పాలి ఇటు మాట అడుగుతారు అడిగినా చెప్పాలి సరే ఇగో ఎట్లుంటుంది నచ్చిన ఓకే అంటే ఓకే అనాలి ఓకే అనలేకపోయి నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా తీ అనాలి మాట నోరుతో అదే చెప్పాలి ఓకే
కానీ దూరం అయితే సాయం ఉందమ్మ. మీకు ఒకటి ఎలా ఈ రోడ్ కాడ నుంచి మొన్న వచ్చి నేను ఫస్ట్ రోజు అదే నాకు మళ్ళీ ఐడియా లేదు ఊరికి ఎట్లా రావాలి. మాకు ఇచ్చినాయి దూరం ఇచ్చినాన్ని పరిచయం అవుతున్నా. ఇక మాకు దూరం చుట్టూ కాలే దొరుకుతున్నాయి. హలో అదృష్టము మంచి చెట్లు ఉంటే మంచిగా మా నేను ఈ చిట్టాలను వస్తున్నా రచికన్ కడుపు ఉండ్రు కానీ ఇస్తానంటారు అంటే ఇప్పుడు నాయన 3వ తంతి అవుతుంది. మా నాయన మా మామ తల్లి మా అత్త నేను ఇప్పటికే 3వ తంతి అయింది. నాకే ఆవులాగని పెట్టించారు. మళ్ళీ మా మరదలు ఉండి ఎందుకు ఇదంతా మందికేనా అది అంటే ఇక ఊకో 4 అవుతుంది వద్దుగా అని నేను ఇక మొగమంతా మార్చారు. నా మూడపడు భూమి ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అదే ఏ భూమి ఇస్తేంది వీళ్ళు వింటారా? ఇవాళ రేపు మేన పిల్లలు చేసుకుంటే కళ్ళు కాళ్ళు ఇట్లా అంటారు అని వీళ్ళు చదువుకున్న వాళ్ళు అయింది. హాస్పిటల్ పోగానే అంటే ఏదన్నా జరిగింది ఏదన్నా ఒక్కరి దగ్గర ఉన్నాను ముచ్చట మేనోళ్ళేనా మేనసుట్టితో ఉందా అంటే రక్త సంబంధం వల్ల పరాడుకుంటే అది కలుస్తుంది అన్న ఆలోచనతో అది చెప్తున్నారు. ఇక అడిగిన మా కొడుకు మరి అత్తమ్మ బాధపడుతున్నారు బిడ్డ అంటే కాదమ్మా మీదే 3 మాకు అదృష్టం మంచిగా మేము మంచిగా వచ్చాము మళ్ళీ మాకు చేస్తాంటారు మాకు ఎట్లుంటుంది అనగా ఇక సరే మరి ఇక చూద్దాం అని చూసినాం. అట్లా అమ్మ నాకు 2 తమ్ములు, ఒక తమ్మునికి ఒక బిడ్డ ఒక కొడుకు. చిన్న తమ్మునికి 3 బిడ్డలు ఒక కొడుకు. వాళ్ళ చిన్నోళ్ళు వీళ్ళకి వస్తారు. అయితే మా చెల్లె కొడుకు ఆమెను పేరు పెట్టారు. ఇక నాకు పేరు పెట్టమంటారు. ఏం పేరు 4వ తంతి అయితే అట్టుంది అని అట్లా అంత మరి ఇప్పటికీ ఇక మేనోళ్ళు ఏడు దొరకరు ఆ ఊరే దొరుకుతుంది అందరు ఆయనకే పోతారు అంటారు. మళ్ళీ మా తాత ఆయనకే, మా మామ ఆయనకే, మా ఆయన ఆయనకే, మళ్ళీ ఈయన ఆయనకే. మొత్తం మాకు కూడా అట్లే మా తాత తల్లి ఆయనలోనే, మా నాయనమ్మ ఆయనలోనే, మా చిన్నమ్మ ఆయనలోనే, 3 అయ్యారు ఇక. కానీ అప్పుడు మా పెళ్ళి అప్పుడు ఆ దేశాలు లేరా ఇప్పుడు లేరు అప్పుడు మాది అట్లా సేమ్. మా పెద్ద కోడలు ఆ ఇంటికి వెళ్ళి వచ్చింది, చిన్న కోడలు ఆ ఇంటికి వచ్చింది, మా భార్య మా అమ్మ 4 అయినాయి స్టెప్పులు. వాల్యూషన్ తక్కువ అయిపోయింది ఆడ. ఈయన చేస్తే 4 అవు మాయ కూడా నాకు 3 అయిపోయినాయి. నాకే అప్పుడు ఆవులాగని కొట్టి అన్నారు, కొట్టించారు ఇక కొట్టించి చేసారు. సరే అప్పుడు అన్నాలు ఇచ్చేది కాబట్టి మేకలు అరణాలు అయ్యే ఇచ్చేది. అప్పుడు అనుమానం అంతేగా చేసారు. ఇక దేని అదృష్టాన్ని 3వ తంతులైనా సరే కానీ కళ్ళు గుడ్లు ఇవన్నీ ఏమైతే లేదు. ఇక సరే ఇంతవరకే కానీ నేను పక్కకే ఉండాలి. కొట్టించారు. ఏం కాదండి అనుమానంతో అది అనుమానం మనసులో అనుమానం ఉంటే ఎప్పుడైనా అనుమానం ఉంటుంది. అనుమానం లేకుండా ఉంటే ఏ అనుమానం ఉండదు మనసు. పని చేస్తాను అమ్మ వసరా అంటే నేనేం అనలేదు. ఏం చేస్తాను ఏం కథ నేను ఏది ముచ్చటే అడుగు భువనగిరి కోటనే చేస్తాడు. ఇప్పుడు వచ్చి 6 నెలల సంవత్సరం అవుతుంది. పరిస్థితి అనమని ఇక్కడ ఇట్లా ఉంది. ఆలోచన చెప్తే దాన్ని బట్టి డిక్లేర్ ఇది ఇల్లు ముచ్చట ఇది లెక్క. ఇంకా సరేనా ఇక మనం ఉన్నంతలో ఉంటాం. ఇల్లు అయితేంది ఏదైతే అంతే అమ్మా. ఏదైనా ఇక ఉన్నంత లేని రాదు, అంతే ఉన్నది పోదు. ఈ చౌడుపల్లికి వస్తారు లాంగ్ అనిపించింది. ఈయన మొన్న మేమిద్దరం వచ్చినాం మా ఇంటికి పని మీద. రోడ్డు మీద 4 కిలోమీటర్ 3 కిలోమీటర్లు అంటే వాళ్ళు అంత దూరం అనిపించకపోతే వచ్చినాడు అంటున్నాడు. ఇప్పుడేమో ఈయన ఉంది ఫస్ట్ చెప్పాలి. పంతాంగుళ్ళకి వెళ్ళి కొడితే చక్కగా నేలపట్ల స్టేజ్ వస్తుంది. నేలపట్ల స్టేజ్ కలిసి కొడితే కదా లేదు అనుకుంటే పెళ్లి నుంచి పెళ్లి సైన్యం
అంత దూరం వద్దు. అట్లా అట్లా మళ్ళీ లాంగ్ అవుతుంది చక్కగా లాగారం పోయి మన పోతే అయిపోతుంది మంచిగా రోడ్ పేరు ఇక ఊరికే మీకు ఇదంతా దక్కుంటే చౌటుపల్లి నుంచే బెస్ట్ మీకు ఇక. చక్కగా అడిగిపోతుంది. ఏం పేరు పేరు రాసుకున్నాను బుజ్జి పేరు ప్రియాంక గోయా. పోయానా ఎందుకంటే పంతులు ఉండు మా ఊళ్ళే అడుగుదామని నడుసు నువ్వు అడిగి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తావు. ఆయన ఏమంటుండంటే పేరు మారవాలనుకుంటే చూద్దామని పిల్లలు చూద్దామని పోయినామన్నట్టు అంటే పిల్ల పేరు చెప్పాను అంటే మేము పోలే పంతులు అని మేము అన్నాం. అందు గురించి పేరు అడుగుతున్నా పంతులు చెప్తే మరి పేరు మారవాలంటాడు ఏమంటాడని అడుగుతున్నా. చెప్పండి. ప్రియాంక అంటాము, సంధ్య అంటాము, రెండు పేర్లు నోటెడ్గా అట్లా పిలుచుకుంటాం. ఫస్ట్ పేరు అయితే ప్రియాంక, ఏంటంటే ప్రియాంకనే ఉంటుంది. ఇవి ఏంటంటే సంధ్య సంధ్య అంటే మనం అట్లా పిలుస్తాం. ఒక పేర్ల మీకు ఆ పేరు ఏమన్నా తేడా అనిపిస్తే ఈ రెండు పేర్లలో సెట్ చేసుకోరు అంటున్నాం. మేము పెట్టుకున్న పేర్లు ఈ రెండు సంధ్య ప్రియాంక. మీకేమో ఆ పేరు మీద ఏమైనా తేడా, ప్రియాంక పేరు మీద ఏమైనా తేడా అనిపించినప్పుడు సంధ్య చూడమను. ఈ సంధ్య అనేది కూడా అందరు తెలుసు, అంటే ఎక్కడైనా ప్రియాంక రాసింది కానీ మేము పిలుచుకునేది అయితే మాత్రం ఇట్లా కూడా పిలుస్తాం. మీరు మీకు అట్లా ఏమైనా ఇప్పుడు సంధ్య అని కూడా చూపి ఓకే అంటే ఓకే, మళ్ళీ చూద్దాం మార్చుకోవాలి కాదు అయితే మీరు మార్చుకోవచ్చు. మీరు పంతులను అడిగినాము ఈ రోజు రాయి అన్నారు కదా మరి మనం కూడా అడగొద్దాం బా అని మొన్న నిన్న పోయాం అన్నట్టు. పోతే సరే అమ్మ పిల్ల పేరు చెప్పండి ఇంకా మేము పోలే పంతులు అంటే పోయొచ్చినాక రండి ఏం పేరు మారు వచ్చేది ఉంటుందా మారు అంటే ఇక నేను అడుగుతున్నా పేరు. ఎల్లుండి రేపు శుక్రవారం దశమి ఎప్పుడు ఉంది? దశమి ఉంటుంది ఆ రోజు మంచి రోజు. పంచమి శుక్రవారం పంచమి దేశం 23 మళ్ళీ వచ్చేవారం అంతా దూరం లేదు. 18 ఉంది 17 18 పంచమి పంచమి మంచిగానే ఉంటుంది. సరే పంతులు అడిగి మీకు చెప్పండి. ఓకే అంటే ఫోన్ చేస్తే ఏదన్నా మాట్లాడేదంటే ఏది మాట్లాడుతున్నామన్నా చెప్పింది అమ్మా వెళ్ళే చెప్పిందా చెప్పిన రాత్రి అదే అన్న అదే అన్న. ఎందుకంటే ఇగో ఒక మాట అయితే రాదు. వీళ్ళు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఆ మాట అనమని ఎమ్మడే ఫోన్ చేసి మరి ఇట్లా అంటారు అమ్మ మరి అని చెప్పేసి ఎమ్మడే ఫస్ట్ అయ్యో నువ్వు చెప్పు అయితే మళ్ళీ నాకు కూడా నేను ముందే చెప్పేసి ఉండాలి. మేము పెట్టింది మీకు ఎల్లకాలం కాదు, మాట ఉన్నోళ్ళకు ఒక ఖర్చు అంతా కాదు. నేను ఇచ్చిందంత ఆడ పెట్టే పెళ్ళిలో పెట్టే ఖర్చు కాదు, అట్లా కూడా ఉంటుంది. అట్లాంటివి ఎన్ని చూస్తలేము మనం. ఒకటే కనుక ఎప్పుడున్నా అనుకో ముందో ఏదైనా అనుకుంటాం కానీ రేపు ఈయనకు వచ్చిన ఆమె అట్లా పెట్టొద్దు, ఈయనకు వచ్చిన ఆమె అట్లా పెట్టొద్దు. అంత మంచి గుణవంతురాలు కావాలి కదా. ఇవాళ కూడా ఏం తీసుకుంటాడు కూడా మొత్తం ఇంత అంత ఇచ్చాము చెప్పుకుంటాడు కూడా చాలా మంది. అంతే కూడా ఒక మా పిల్లకే 5 లక్షలు ఎదిరించి కట్నం ఇచ్చి చేసి 80 రోజులు ఉన్నాయి మన దగ్గర. చిట్టాల కొంటాడు వేసుకోరా సూర్యాపేట మాలలు కొని 40 తులాల బంగారం మిక్స్ చేసుకునేది. 40 తులాల బంగారం కొంటాడు మాలలో పని చేసుకోడు. ఇక్కడ చేసుకుంటలేదు, దూరం చేసుకుంటారు కులంగా. సూర్యాపేట పెళ్లి పోతే అమ్మ మీ కొంటల పెళ్లికి వస్తారు ఏం పెడతారా బయట మొత్తం మీ పెళ్లి పెట్టారు తుంకలు మంది అన్ని పెడతారు. షేర్బాయి కూడా వాళ్ళ కాపాడు ఎల్లడి కూడా అంటే షేర్బాయి కూడా అంటారు, ఎల్లడి కూడా అని ఉంటాడు. వాళ్ళకి ఇక్కడ మునుగోడు అవుతారు ఊరు. అయితే బంగారం పెట్టి ఇంట్లోకి 4 లక్షలు కట్టం ఇచ్చి ఆ పిల్లలు తెచ్చుకున్నారు, బంటల పిల్ల కాపాడు. మరి ఏం చేస్తారు?
మనం అనుకుంటాం చూడాలి చూడాలి ఇది కాబట్టి ఇంకోటి రాదు, ఇంకెంత మంచి కూడా ఇంకెంత లాస్ట్ ఎవరికైనా కంపల్నే పడతారు. అది తలరాత ఎట్లా నష్టం అంతే 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 ఎవరు అదృష్టం ఎట్లా జరిగేదంతా అట్టే జరుగుతుంది కానీ తప్పదు. ఏంటి వెళ్దాం ఇక. మరి ఆ పేరు రాసుకొని మరి పంతులు నడుచుకొని అదే సంగతి. ఇంకా అన్నం అంటే తినట్లేదు ఇప్పుడు. మనం అన్నం తింటానికి రాలేదు అంటే మాట తినడానికి బాధ కాదు కానీ కుల సంప్రదాయంగా మనం తినొచ్చు అని అంటారు కదా. చెయ్యి అడిగితే మళ్ళీ మనం కూడా వచ్చాడు చెయ్యి అడిగితే అంతే ఉంటుంది. అంతే మళ్ళీ తిరిగి లేదు ఇక. అట్లా ఉంటుంది. మనం కూడా ఆడవే చూసి అంతే. మీరు పోయి అడుగురాక పోయి అడుగు పంతులు అడిగినాక మాకు ఏదైనా చెప్పు. చెప్పితే మీరు పప్పన్నానికి రమ్మంటాం. సరే నీకు చెప్పిన ఆస్తి చెప్పినావు నీకు చెప్పినావు అయిపోయింది. మమ్మల్ని పప్పన్నానికి రాదయ్యా మళ్ళీ వచ్చి చూసిపోవడం అని అట్లా అంటావా, లేకపోతే వచ్చి మీరు వచ్చి ఇద్దరు వచ్చి చూసుకోండి అంటావా? ఇప్పుడు మేము వచ్చి చూసినాం మా లెక్క మీరు కూడా రండి. కదా చెప్తే వస్తే మీకు ఇల్లు ఇక చూసుకుంటాం. మీకు చెప్పవలసిన అవసరం లేదు. మాకు చెప్తే అంత ఏది ఉందని నాకు చెప్పడం చాలా మంది ఉన్నారు. మీ ఊర్లో సగం ఊరు మేము చూసుకోండి. ఇల్లు వాటికి పోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇక సరే మా లెక్క మీరు మీరు ఏం చేసేది ఏ పని అక్కడ చాలా మంది ఉరుగా నాకు చెప్పేటోళ్ళు. నువ్వు వస్తే నేను ఇది వస్తాం మా ఊరు నేను ఇద్దరం వస్తాం ఇట్లా చూసి ఇట్లా వెళ్ళి వస్తాం అంతే ఏం లేదు. ఇంకా అమ్మని కూడా తీసుకురా, ఆమె కూడా చూడాలి కదా. ఆమె చూస్తుంది ఆమె చూస్తుంది ఆమె ఇవాళ ఏం చూడదు. రాత్రి నలుగురు నెంబర్ తీసుకో. నలుగురు రావద్దు మేము మనం ఇప్పుడు వచ్చినాం నేను కాదు మీరే ముగ్గురు లేదు. మీరు కాకుండా కానీ 950 ఇప్పుడు ఫస్ట్ అయితే కడపను దాటినాం కదా మాతోనే నలుగురం కదా. మీరు కూడా రాండి నలుగురు చూసుకోండి. ఏముందమ్మా మేము 50 చూస్తే చాలు. 46 1 కాల్ చేయి. చేసిన రోడే ఇక అక్కడ ఎవరికి మన దాంట్లో ఎవరు ఏం వేయలే కానీ మేము వేసినాం పచ్చ షటర్లకు పచ్చ కావాలి. ఇక వేరే వేద్దాం అనుకుంటే ఇక జర ఇది వేయాలమ్మ పచ్చ అంటే కాస్త వచ్చి ఇక తర్వాత పచ్చదంటే ఆకుపచ్చ కలర్ ఈ కలర్ వేసినాం. తర్వాత మాట్లాడాలి డబల్ 1 మీరు వచ్చినాక ఇక మీరు అడిగి చూసి చెప్పులే మేము చెప్తే మేము వస్తాం. వస్తే మేము ఎప్పుడు వస్తాం అంటే పద్దెనా ఇలా 16 పదారా కొంచెం ఆడదాం. 18 తారీఖు నాడు వస్తుంది. ఏమైనా అవుతున్నాను రేపైనా మంచిగా ఉంది. చెప్తుంది మరి రేపు గురువారం మంచిగా ఉంది. చెప్తుంది మంచి చెట్టు కూడా అడుగుతారు పంతులు. ఇక అన్నీ అడుచుకోరాదు. అడుచుకొని ఫోన్ చేస్తే ఎప్పుడు అంటే అప్పుడు వస్తున్నాడు. ఎవరు రేపు రమ్మంటే రేపే వస్తాం పొద్దున్నే అట్లా వచ్చి ఇట్లా వచ్చి ఏం చేద్దాం పొద్దున్నే వస్తాం. రేపు రమ్మంటే రేపు వస్తాం. మీరు అడుచుకొని ఫోన్ చేస్తాను. ఫోన్ అడిగేది ఉందామని అడుగు ఏమైనా అడిగారంటే అడుగు. తెలుసుకోవాలంటే తెలుసుకో ఏమన్నా అట్లా ఏం లేదు, అడుగు వచ్చింది దాని ఏముంది. అడుగు దా ఇదా సరే ఇసుకే ఇల్లు పని పెడదాం అనేది తెచ్చిన ఇల్లు ఊలగొట్టాలని మా ఊరికి యాక్సిడెంట్ చనిపోయింది. ఇల్లు మా తమ్ముడు బాబాయ్ కొడుతుంది. ఇక వాళ్ళు వచ్చి అందులో పట్టరు ఇల్లు పని పెట్టుకుందామంటే ఇక అంతా ఇల్లు తీసేయాలి ఇల్లు కట్టాలి అని చూసిన. ఆ ఇసుక పోపించిన 15 ట్రిప్లు ఇసుక పోపించిన ఎప్పుడు ఏవో అన్నీ చేయించిన అప్పుడు ఇది అవ్వగానే ఇల్లు ఇచ్చిపెట్టి ఇల్లు లేదు.
ఏడుంటుందంటే అన్న పడతారు. ఏమన్నా కాలు కొంచెం ఏం లేదు నడిపి చూసుకోరా నడువురా అట్లేం లేదు బుజ్జి మీ లెక్కన డేర్ మాట్లాడతా అట్లేం లేదు మీ లెక్కన డేర్ అట్లేం లేదు నన్నగట్లనే అన్నారు అని నేను అంటున్నా. అడుగుతారు అట్లేం లేదు. ఇంకా అలాంటి ఏమీ లేవు. కాలు వంకరా కన్ను వంకరా అబ్బాయి ఇట్లా ఏమీ లేదు. మా బాబు కూడా నడిపిర్రు ఏముందమ్మా చూడగానే అయిపోతుంది. అంతే కదా. మా అమ్మ